ఫైనల్గా 29 అవర్స్ జర్నీ చేసి చెర్లపల్లి టు దీన్ దయాల్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో దిగేశాం. స్టేషన్లోంచి బయటికి రాగానే అక్కడ ట్యాక్సీలు మరియు ఆటోలు ఉంటాయి. మేమైతే ట్యాక్సీలో ఇక్కడ నుంచి బయలుదేరాం. మనకిప్పుడు కనిపించే ఈ బ్రిడ్జి పై నుంచి మ్యాక్సిమం అన్ని ఘాట్లు కనిపిస్తాయి. గంగా నది మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడటానికి వ్యూ చాలా బాగుంటుంది. ఫైనల్గా జంగంవాడి మట్కైతే చేరుకున్నాం. జంగంవాడి మట్లో రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి, లేకపోతే బయట వేరే హోటల్స్లో కూడా దొరుకుతాయి. మేమైతే జంగంవాడి మట్లో స్టే చేసాం. చాలా బాగుంది. మేము ప్రయాగ్ ఘాట్కి అయితే చేరుకొని అక్కడ గంగా స్నానం చేసిన తర్వాత సాయంత్రం వరకు అక్కడే ఉండి గంగా హారతిని చూసాము. గంగా హారతి చాలా బాగుంటుంది. కాశీలో సెకండ్ డే దర్శనానికైతే బయలుదేరాం. మొదట కాలభైరవుడి దర్శనం. కాలభైరవ దర్శనం అనంతరం మేము వెళ్ళింది మృత్యుంజయ టెంపుల్కి. ఇక్కడ టెంపుల్ లోపల ఒక బావి ఉంటుంది. ఇవే నీళ్ళని అందరూ తీర్థంగా భావిస్తారు. ఈ నీళ్లు తాగితే రోగాలు ఏమైనా ఉంటే నయమవుతాయి మరియు హెల్త్కి చాలా మంచిదని అందరూ భావిస్తారు. మృత్యుంజయ టెంపుల్ తర్వాత మేము వెళ్ళిన నెక్స్ట్ టెంపుల్ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్కి. దర్శనం తర్వాత ఘాట్లన్నీ చూద్దామని బోటింగ్ అయితే స్టార్ట్ చేశాం. మాకైతే మొత్తం 60 ఘాట్లు చూపించాడు.
మనం ఇప్పుడు చూస్తున్నది మణికర్ణిక ఘాట్ అనమాట. ఇది కాశీలోనే అత్యంత పవిత్రమైన శ్మశాన ఘాట్. ఇక్కడ అంత్యక్రియలు జరిగితే నేరుగా మోక్షం లభిస్తుందని స్వయంగా శివుడే వారి చెవిలో తారక మంత్రం చెప్తాడని నమ్ముతారనమాట. ఇంకా డే 3 కాశీ నుంచి అయోధ్య వెళ్ళాము. ఇక్కడ కనిపించేదే అయోధ్య మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి. ఫోన్స్ అయితే అలౌ ఉండవు. ఫైనల్గా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ కనిపించే దగ్గరే ప్రసాదం పెడతారు. కానీ మ్యాక్సిమం అన్ని టెంపుల్స్ మేము దర్శనం చేసుకున్నాము. నేను కొన్ని టెంపుల్స్ని కవర్ చేయలేకపోయాను. కానీ కాశీలో ఉండే ఒక్కో టెంపుల్కి ఒక్కో ప్రత్యేకత ఉంది. చాలా బాగుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.